హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఛానల్. ఈరోజు మనం గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కట్టలు, ఎండుమిర్చి 15, ఎల్లుల్లి 1, జీలకర్ర చిటికెడు, చింతపండు, ఆవాలు 3 టేబుల్ స్పూన్లు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు, అలానే నూనె, తాలింపు సామాలు, జీలకర్ర, ఎల్లుల్లి, ఎండుమిర్చి 1. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. గోంగూర బాగా శుభ్రం చేసుకుని తడి లేకుండా ఇలా ఉంచుకోవాలండి. తడిగా ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. కాబట్టి గోంగూర శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకోవాలి తడి లేకుండా. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత దీనిలో ఆవాలు, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుందాం. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని కాసేపు చల్లార్చుకుందాం. ఇప్పుడు అదే బాండీలో గోంగూర వేసుకొని ఫ్రై చేసుకుందాం. గోంగూర ఈ విధంగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి కాసేపు. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండును బాగా ఉడికించుకోవాలి. ఇందాక చల్లార్చుకున్న ఎండుమిరపకాయలకు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఉడికిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకుందాం కాసేపు. ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకున్న గోంగూర కూడా దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలానే దీనిలోకి ఉడికించుకుని చల్లార్చుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్ వేసుకొని ఈ మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని పోపు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత దీనిలో తాలింపు సామాన్లు వేసుకుందాం. ఈ విధంగా పచ్చడి చేసుకోవడం వల్ల మనకి వారం 10 రోజులు పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. తాలింపు ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో పచ్చడి వేసుకుందాం. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.